అంటే ఇంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు నీతో పాటు ట్రావెల్ చేసిన మమ్మీ పద్మిని గారు వీళ్ళ మదర్ సెన్సార్ బోర్డ్ మెంబర్. సో ఇప్పుడు మమ్మీ ఎలా అంటే తన రెస్పాన్సిబిలిటీ కానీ తను ఎలా ఉంటుంటారు? నువ్వు ఒక హీరో అయిపోయావు, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫీలింగ్స్ ఏంటి? ఇప్పుడైతే ప్రాబ్లం లేదండి. ఇప్పుడు జనరల్గా షూటింగ్స్కి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు దే కమ్ అండ్ విజిట్ మీ, షూట్స్ చూస్తూ ఉంటారు అండ్ చెప్తూ ఉంటారు బాగా చేయరా, అంత బాగుండాలి, నువ్వు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేసిన తర్వాత, గైడెన్స్ ఇస్తూ ఉంటారు అండ్ దే టేక్ కేర్ ఆఫ్ మీ. ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటే మా అసిస్టెంట్కి ఎక్కువ కాల్స్ వస్తుంటాయి. ఏం చేస్తున్నాడు, తిన్నాడా, ఇవి వాటర్ ఇస్తూ ఉండు, ఇవి గొడుగు పడుతూ ఉండు, ఇవన్నీ ఏంటంటే నాకు ఫోన్ మోగదు, మా అసిస్టెంట్కి మోగుతూనే ఉంటాయి. ఇదేంట్రా అంటే మా సెట్లో కూడా అందరూ ఎలా అనమాట, కాల్ వాడికి వచ్చిందనగానే ఓ మమ్మీ ఆర్ డాడీ. సో ఆ టైప్ ఆఫ్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే వీళ్ళు మాత్రం డెఫినెట్గా నాకు అంటే పక్కన లేకపోయినా సరే పక్కన ఉండే ఫీల్ మాత్రం ఉంటుందండి డెఫినెట్గా. అది టేక్ కేర్ ఆఫ్ మీ అలాట్. అంటే ఎప్పుడైనా నీ సినిమా మీరు చేసిన సినిమా మమ్మీ సెన్సార్ చేసే అయిందా? ఆ సిచ్యువేషన్ ఇంకా రాలేదు. సో తన చేతిలో మీ సినిమా ఇంకా పడలేదు? లేదు లేదు, ఎప్పుడు పడలేదు. పడకూడదని కోరుకుంటున్నాను, మొత్తం అంతా లేపేస్తారు సినిమాని. ఏంట్రా సీన్ ఏంట్రా కట్ చేసి వాడేసా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం లేదు, మహేష్ బాబు తోపని ఒప్పుకో సీన్లో వదిలేస్తా అంటారు. అవును, ఇదొకటి ఉంది కదా మనకి. మా ఇంట్లో మొత్తం డివిడీస్ అన్ని మహేష్ బాబు సినిమాలేనండి అన్ని. టైం పాస్ అంతా ఎప్పుడు ఫ్రీ ఉన్నా చూస్తూనే ఉంటారు. అసలు టైం పాస్ కాదు, నైట్ అయితే డివిడీ పడాల్సిందే అక్కడ. సార్ నేను ఇంతకుముందు కలిసినప్పుడు నాకు తెలియదు, ఈసారి కలిసినప్పుడు మాట్లాడు. చిన్నప్పటి నుంచి నాకు అంటే మహేష్ బాబు గారు అంటే ఇష్టం ఉండేది, కానీ రెండు విషయాల్లో ఏంటంటే బాగా ఇబ్బంది పడిపోయేవాడిని నేను బాగా. ఏ అమ్మాయిని అడిగినా సరే మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పేది. మా ఇంట్లో కూడా ఇది ఒకటి ప్రాబ్లమ్, ఇంట్లో కూడా అమ్మని అడిగినా కూడా మహేష్ బాబు ఫ్యాన్. ఇంకా సరే అనేసి మనం ఏంటంటే స్వతహాగా అంటే లోపల ఇష్టం ఉన్నా సరే బయట పెట్టం, నో. అండ్ కమల్ హాసన్ గారి లాగా అన్ని క్యారెక్టరైజేషన్స్ మనం ట్రై చేయాలి, ఒకదానికి ఫిక్స్ అయిపోకుండా